ఈ వీడియో అనేది సింధు నాగరికతకు సంబంధించి కంటిన్యూషన్ వీడియో, అంటే పార్ట్ 4 వీడియో. నేను హిస్టరీలోని 2-3 బుక్స్ను కంపారిజన్ చేసి అందులోని సమాచారాన్ని ఇప్పుడున్న ఎగ్జామ్స్కి అనుగుణంగా నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. హిస్టరీకి సంబంధించి ఈ నోట్స్ మీరు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మంచి మార్కులు సాధించే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం ఈ వీడియోలో సింధు నాగరికతకు సంబంధించి ఇక్కడున్న పట్టణాల గురించి క్లారిటీగా ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఖచ్చితంగా ఈ వీడియోలో ఉన్న కంటెంట్ అనేది నచ్చుతుంది. అదేవిధంగా మనం ఫస్ట్ వచ్చేసి హరప్పా ప్రాంతం గురించి తెలుసుకుంటాం. అదేవిధంగా సెకండ్ వచ్చేసి మొహంజదారో ప్రాంతం గురించి తెలుసుకుంటాం. థర్డ్ వన్ వచ్చేసి చాన్హుదారో గురించి తెలుసుకుంటాం. ఫోర్త్ వన్ వచ్చేసి కాళీబంగన్ గురించి కూడా తెలుసుకుంటాం. ఈ వీడియోలో పార్ట్ 4 వీడియోలో మనకు హరప్పా ప్రాంతము, మొహంజదారో ప్రాంతము, చాన్హుదారో, కాళీబంగన్ ప్రాంతాలు, ఈ 4 ప్రాంతాల గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ముందుగా హరప్పా విషయానికి వచ్చినట్లయితే మనకు హరప్పా ప్రాంతాన్ని 1921లో దయారాం సహాని తవ్వకాలు జరపడం జరిగింది. అదేవిధంగా సింధు పట్టణాల్లో మొట్టమొదటగా బయటపడిన పట్టణం వచ్చేసి మనకు హరప్పా పట్టణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇది మాంటీ గోమారి జిల్లా, పంజాబ్, పాకిస్తాన్లో ఉంది. అంటే పంజాబ్ అనేది పాకిస్తాన్లోనే ఉంది, ఇండియాలోనే ఉంది. ఆ విధంగా మనకు ఈ హరప్పా ప్రాంతం అనేది పాకిస్తాన్లోని పంజాబ్లో ఉంది, అంటే మాంటీ గోమారి జిల్లాలో ఉంది. ఇది వచ్చేసి మనకు రావి నదికి ఎడమ వైపున ఉన్నది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు హరప్పా ప్రాంతం అనేది ఏ నది ఒడ్డున ఉన్నది అంటే మనకు రావి నదికి ఎడమ వైపున ఉన్నది అని ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ బయటపడిన మనకు విషయాలు వచ్చేసి మనకు 12 ధాన్యాగారాలు 2 వరుసల్లో బయటపడడం జరిగింది. అదేవిధంగా హెచ్చాకారం శ్మశాన వాటిక, హెచ్చాకారంలో ఉన్న శ్మశాన వాటిక కూడా లభ్యమవ్వడం జరిగింది. అదేవిధంగా 1000 యజ్ఞాలు జరిగిన ప్రదేశం కూడా ఇదే. అదేవిధంగా ఋగ్వేదంలో 6వ మండలంలో హరప్పాను హరప్యంగా పేర్కొన్నారు. అదేవిధంగా ఈ హరప్పా పట్టణానికి గల పేర్లు వచ్చేసి ధాన్యాగారాల నగరంగా పిలుస్తారు. అదేవిధంగా గేట్వే ఆఫ్ సిటీగా పిలుస్తారు, సిటీ ఆఫ్ గ్రానరీస్గా పిలుస్తారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు హరప్పా పట్టణానికి గల మారు పేర్లు అని అడిగినప్పుడు ధాన్యాగారాల నగరం, గేట్వే ఆఫ్ సిటీ, సిటీ ఆఫ్ గ్రానరీస్, ఈ మూడింటిలో ఏదైనా కూడా అడగవచ్చు. మనకు సెకండ్ వన్ వచ్చేసి మొహంజదారో. ఈ మొహంజదారోలో వచ్చేసి 1922లో ఆర్డి బెనర్జీ అక్కడ తవ్వకాలు జరిపాడు. అదేవిధంగా ఇది వచ్చేసి పాకిస్తాన్, అదేవిధంగా సింధు రాష్ట్రం లార్కానా జిల్లాలో కలదు. అంటే ఈ మొహంజదారో పట్టణం కూడా పాకిస్తాన్లోనే ఉన్నది. అదేవిధంగా ఇది సింధు నదికి కుడివైపున ఉన్నది. అంటే మొహంజదారో పట్టణం అనేది సింధు నదికి కుడివైపున కలదు. మొహంజదారో అంటే సింధు భాషలో మృతుల దిబ్బ అని అర్థం. అంటే సింధు భాషలో మొహంజదారో అంటే మృతుల దిబ్బ అని అర్థం. ఇది అన్ని నగరాల కల్లా పెద్దది. ఇది జనాభా పరంగా చూసుకున్నట్లయితే సుమారు 35 నుంచి 41 వేల మంది జనాభా అక్కడ నివసించేవారు. అదేవిధంగా అక్కడ వచ్చేసి అతిపెద్ద ధాన్యాగారము, అదేవిధంగా సమావేశ మందిరం, అసెంబ్లీ హాల్ కూడా ఉన్నాయి. ఇందులో గొప్ప విషయం ఏంటంటే మహాస్నాన వాటిక, అతిపెద్ద మహాస్నాన వాటిక కూడా అక్కడ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ 7 సార్లు వరదలకు గురైంది. 7 సార్లు వరదలకు గురయ్యి కూడా మళ్ళీ కూడా పునర్నిర్మించడం జరిగింది ఈ మొహంజదారో అనే పట్టణాన్ని. ఇక్కడ కంచు నగ్న నర్తకి విగ్రహం కూడా బయటపడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పశుపతి విగ్రహం కూడా బయటపడింది. పశుపతినాథ విగ్రహం దగ్గర కాళ్ళ దగ్గర 2 జింకలు, అతని చుట్టూ వచ్చేసి మనకు పులి, ఏనుగు, గేదె, ఖడ్గమృగం అనేది చుట్టూ ఉన్నాయి ఆ ముద్రికలు. అదేవిధంగా గడ్డం ఉన్న పురోహితుని విగ్రహం కూడా బయటపడింది. ఈ పురోహితుని విగ్రహం వచ్చేసి స్టియోటైట్తో తయారు చేశారు. మనకు ఎగ్జామ్లో ఖచ్చితంగా పశుపతినాథ విగ్రహం దగ్గర కాళ్ళ దగ్గర ఏమున్నాయంటే 2 జింకలు అని ఆన్సర్ పెట్టాలి. అదేవిధంగా చుట్టూ వచ్చేసి
మనకు పులి, ఏనుగు, గేదె, ఖడ్గమృగం అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా 7 సార్లు వరదలకు గురైన నగరం ఏది అంటే మొహంజదారోగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గడ్డం ఉన్న ఫిరౌతిన విగ్రహం ఏ దానితో తయారు చేశారంటే స్టియోటోతో తయారు చేయడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్లు మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు ఈ మొహంజదారోలోనే కాల్చిన లేదా ఎర్రని గుడ్డ పీలిక బావులు కూడా లభ్యమవ్వడం జరిగింది. అదేవిధంగా నూలు వస్త్రాలు, ఎడ్ల బండి, అదేవిధంగా ఎద్దుల బొమ్మ కూడా లభ్యమైంది. అదేవిధంగా రాతి శివలింగాలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి. ఈ మొహంజదారోకు గల పేర్లు వచ్చేసి మనకు మొహంజదారో పట్టణానికి కూడా ఇతర పేర్లు గలవు. ఆ పేర్లు ఏమిటంటే మొదటిది మోడల్ సిటీ అని పిలుస్తారు. సెకండ్ ఉద్యానవనం లేదా గార్డెన్ సిటీ అని కూడా పిలుస్తారు. 3 వచ్చేసి నిఖ్లిస్తాన్ అని పిలుస్తారు. నిఖ్లిస్తాన్ అనేది పాకిస్తాన్లో ఎక్కువగా పిలుస్తారు. పాకిస్తాన్ ప్రదేశంలో ఎక్కువగా ఈ మొహంజదారోను నిఖ్లిస్తాన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. మనకు మూడవ పట్టణం వచ్చేసి చాన్హుదరో. ఈ చాన్హుదరోను 1931 సంవత్సరంలో ఎన్జి మజుందార్ అనే వ్యక్తి అక్కడ తవ్వకాలు జరిపాడు. అదేవిధంగా ఇది పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలో కలదు. అదేవిధంగా ఇది సింధు నదికి ఎడమవైపున ఉన్నది. ఇది 3 సార్లు వరదలకు గురైందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ నటరాజు విగ్రహం, అదేవిధంగా దర్గం లేని ఏకైక కోట అంటే కోట గోడ లేని ఏకైక నగరం. అంటే ఇక్కడ చుట్టూ కోట గోడ అనేది నిర్మించలేదు. ఇక్కడ చాన్హుదరో అనే పట్టణంలో చుట్టూ అనేది కోట గోడ అనేది నిర్మించలేదు. ఎగ్జామ్లో ఇది చాలా ఇంపార్టెంట్. దర్గం లేని ఏకైక పట్టణం వచ్చేసి మనకు చాన్హుదరోగా చెప్పుకోవచ్చు. మనకు దీన్ని ఇండియా లంకాషైర్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ పిల్లికి సంబంధించిన ఆధారాలు కూడా లభ్యమవడం జరిగింది. అదేవిధంగా మెయిన్గా మనకు సిరాబుడ్డి లేదా ఇంకు బాటిల్, అలాగే మనకు అలంకరణ పెట్టె, లిప్స్టిక్ బాటిల్ కూడా లభ్యమవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా భూగర్భ మురికినీటి వ్యవస్థకు సంబంధించిన ఆధారాలు కూడా ఇక్కడ లభ్యమవడం జరిగింది. ఇది ఒక పారిశ్రామిక పట్టణంగా కూడా పేర్కొనవచ్చు. ఇక్కడ పూసల తయారీ కేంద్రం, అలాగే బొమ్మల తయారీ కేంద్రం ఇక్కడ ఉన్నట్లు ఆధారాలు లభ్యమవ్వడం జరిగింది. ఇక లాస్ట్ది వచ్చేసి ఈ కాళీబంగన్ గురించి చూద్దాం. ఇక్కడ మనకు కాళీబంగన్ అనే ప్రదేశాన్ని 1961లో ఆమ్లానంద్ ఘోష్ మరియు బీబీ లాల్ వీళ్ళిద్దరూ కూడా అక్కడ తవ్వకాలు జరిపారు. అదేవిధంగా ఇది గంగాపూర్ అనే ప్రదేశంలో రాజస్థాన్ రాష్ట్రంలో కలదు. ఇది వచ్చేసి గగ్గర్ నది ఒడ్డున ఉన్నది. ఇక్కడ కాళీబంగన్ అంటే నల్లని గాజులు అని అర్థం. అదేవిధంగా ఇక్కడ గాజుల తయారీకి ప్రసిద్ధి. కాళీబంగన్ అనేది పట్టణం అనేది గాజుల తయారీకి చాలా ప్రసిద్ధి చెందినది. అక్కడ సింధు నాగరికతలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కాళీబంగన్ అనే పట్టణము గాజుల తయారీకి చాలా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఒంటె అవశేషాలు లభ్యమయ్యాయి. అదేవిధంగా సర్పలేఖన లిపి అంటే సింధు నాగరికత సంబంధించిన లిపికి ఆధారంగా సర్పలేఖన లిపితో రాసిన సర్పలేఖన లిపి కూడా ఇక్కడ లభ్యమవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పురాతన వ్యవసాయ క్షేత్రం అంటే నాగలితో దున్నిన చారలు కూడా ఇక్కడ ఈ ప్రదేశంలో లభ్యమవడం జరిగింది. ఇక్కడ మనకు ఈ ప్రదేశంలోని భూకంపాలు వచ్చినట్లు ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. ఇక్కడ 5 అగ్ని వేదికలు, 7 హోమగుండాలు కూడా లభ్యమయ్యాయి. ఈ వీడియోలో 4 ప్రదేశాల గురించి తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వీడియోలో మిగిలిన పట్టణాల గురించి క్లారిటీగా తెలుసుకుందాం. మీరు ఇంతవరకు ఈ వీడియో చూశారంటే మన కంటెంట్ బాగా నచ్చే ఉంటుంది. కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అనేది తర్వాత పార్ట్ 5లో నేను క్లారిటీగా మిగిలిన పట్టణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.